చైర్మన్ గారు మీ గురించి చెప్పారు, చాలా చక్కగా చేస్తున్నారు. మా గురించి చెప్పేది ఏం లేదమ్మా. మేము గతంలో ఇదే గుళ్ళో చైర్మన్ గా రాగానే మేము 1.5 year కరోనా తర్వాత కొన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేద్దాం అప్పటికప్పుడు అనుకొని ఈ విధంగా చేయాలనుకుంటున్నాం అని అతి తక్కువ మందిని అడక్క ముందే నాకు సహాయం చేసి ఈ డోనర్లుగా నాకు అన్ని విధాలుగా ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళల్లో మాలేపాటి చైతన్య గారి దంపతులు మా ఒకరమ్మ. నాకు వాళ్ళ పేర్లుగా చెప్పాలి అని అంటే చంద్ర గారని, టీవీ చంద్ర అంటారు అతన్ని, అలాగే కొలపర్తి రమేష్ గారని, జీవీఎన్ అన్నగారని, సాయి అన్నగారని, అలాగలో మాకు అడగగానే కుమార్ అన్నగాని ఇలాగ చాలా మంది డొనేషన్లో అడక్క ముందే వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం మాలేపాటి చైతన్య గారు, మాలేపాటి పద్మమ్మ గారు అడక్క ముందే మాకు అప్పుడు కూడా డోనర్లుగా మాకు సహాయం చేసి ఆ డెవలప్మెంట్ కార్యక్రమంలో వాళ్ళు మాకు సహాయం చేశారు. అదేవిధంగా గుడికి సంబంధించి ఉభయకర్తల్లో ఉన్నప్పుడు ఈ విధంగా ఉభయం ఖాళీగా ఉంది, అమ్మవారికి అనగానే అమ్మవారికి ఎప్పుడైనా మేము ఉంటామని చెప్పి వాళ్ళు ముందుకు రావటం, అమ్మవారి పూజలో పాల్గొని ఈ విధంగా మేము చేయాలనుకున్నాము వాళ్ళు ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా చేయటం, ఇలాంటి ఉభయకర్తలు మాకు తేవటం మాకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. భక్తులు ఇప్పటికీ పెద్ద ఎత్తున టెంపుల్ కి చేరుకున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అమ్మా మీరు చూస్తున్నారు, గతంతో పోల్చుకుంటే అన్ని విధాలుగా మా వంతు శక్తి మేర కృషి చేస్తున్నాము. మాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి సీతారెడ్డి గారు, రాష్ట్ర నాయకులు గిరిధర్ రెడ్డి గారికి మేము ఆజన్మంతా రుణపడి ఉంటాం. ఎందుకనంటే ఇలాంటి అవకాశం అమ్మవారు వాళ్ళ రూపంలో మాకు కలిగించింది. మేము వాళ్ళతో ఉండబట్టే మాకు ఇలాంటి అవకాశం వచ్చింది. ఇది మా జన్మంగా ఫీల్ అవుతూ ఈరోజు భక్తులందరూ చాలా మంది ఈ విద్యుత్ దీప అలంకారం, నిత్య ప్రసాదాలు ఇవన్నీ చూస్తుంటే చాలా బాగున్నాయండి. గతంలో పోల్చుకుంటే ప్రతి సంవత్సరం మీరు చేస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వాళ్ళందరూ మమ్మల్ని కూడా మమ్మల్ని వచ్చి పలకరిస్తా మమ్మల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా మమ్మల్ని చూసుకోవటం అంటే మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. మాకు ఇలాంటి అవకాశం వచ్చి ఎంతమంది మాకు ఆప్తులు రావటం మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ముందు రోజుల్లో కూడా ఇంకా మంచిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.